హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నింగ్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి వరల్డ్ జోగ్రఫీకి సంబంధించిన రివర్స్ ఇన్ ద వరల్డ్ చూద్దాం. యాక్చువల్గా అటు యూపీపీఎస్సీ నుంచి కానీ, యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కంపల్సరీగా మనకి మేజర్గా వైటల్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే రివర్స్ అనేది ఒక చిన్న టాపికే కానీ చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దెన్ ఆల్రెడీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీగా వరల్డ్ జోగ్రఫీ ఏరియాలో సీస్ కానీ, రివర్స్ కానీ, స్ట్రైట్స్ కానీ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే రివిజన్కి యూజ్ అవుతుంది. లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నేను చెప్పే మేజర్ రివర్స్ని ఈరోజు డిస్కస్ చేస్తాను, ఒకసారి చూసుకోండి అందరూ. ఇంకొకటి ఏంటి అంటే మీరు కంపల్సరీగా ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వరల్డ్ మ్యాప్ అనేది మీ ముందు ఉండాలి. ఎందుకంటే వరల్డ్ మ్యాప్ లేనిది మీరు నదులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడలేరు, జలసందులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడలేరు. నెక్స్ట్ మహాసముద్రాలు కానీ, సముద్రాలు కానీ ఇవన్నీ చూడడానికి స్కోప్ ఉండదు. ఉట్టిగా వింటూ ఉంటే మీకు చదవడానికి ఛాన్సెస్ గుర్తుపెట్టుకునే అంత ఉండదు. కాబట్టి మీరేం చేయండి అంటే కంపల్సరీగా ఈ వరల్డ్కి సంబంధించిన ఏ టాపిక్ చూసినా కూడా కంపల్సరీగా మ్యాప్ అనేది ముందు పెట్టుకొని ఆ తర్వాతకే ట్రై చేయండి. దెన్ ఈరోజు వచ్చేసి మనం సముద్రాలు ఉన్నాయి మనకి, నెక్స్ట్ రివర్స్ ఉన్నాయి, జలసందులు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. సో ఈరోజు మనం కొన్ని మేజర్గా మనకి వరల్డ్ జోగ్రఫీలో ఇంపార్టెంట్గా ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ చూద్దాము. దాని మెకంగ్ నది ఉంది, మెకన్సీ నది ఉంది. మనకి అడిగే ఛాన్స్ మెకంగ్ అంటే కొన్ని కన్ఫ్యూజన్ బిట్స్ కూడా ఉన్నాయన్నమాట. మెకంగ్ ఎక్కడుంది అంటే చైనాలో ఉంది, మెకన్సీ ఎక్కడుంది అంటే కెనడాలో ఉంది. దెన్ 2 సార్లు భూమధ్య రేఖను దాటే నది ఏంటి అనేసి అడుగుతాడు. కాంగో, ఆల్రెడీ ఇది ప్రీవియస్ బిట్. దెన్ లండన్ ఏ నది ఒడ్డున ఉంది? థేమ్స్ నది, ఇది కూడా ఒక క్వశ్చనే. మిస్సిసిపి ఎక్కడ ఉంది? లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న లాంగెస్ట్ రివర్ ఏంటి? యాక్చువల్గా అందరూ డార్లింగ్ అనుకుంటారు కానీ ముర్రే. సో ఇట్లాంటి కొన్ని కన్ఫ్యూజన్ బిట్స్ ఆల్రెడీ మనకు అందరికీ నదుల గురించి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే కంపల్సరీగా ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే మనం ఏంటి అంటే ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. ఒక్కొక్క దేశానికి సంబంధించిన కొన్ని మేజర్గా మనకి ఇంపార్టెంట్ అనిపించే నదులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. దెన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఒకసారి మ్యాప్ కంపల్సరీగా మీరు ముందు పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ఉంటుంది కాబట్టి. దాని ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రష్యా ఏంటి? రష్యాలో ఉన్న నది ఫస్ట్ నది ఏంటి అంటే ఓబ్ రివర్ అనేసి అంటాము. ఇది మేజర్గా ఇంపార్టెంట్ రివర్ ఇన్ రష్యా, ఓబ్ రివర్. దాని సెకండ్ వచ్చేసి ఐట్రిష్ రివర్ అనేసి అంటారు. ఇది ఏంటి అంటే ఓబ్ నది యొక్క ఉపనది అనమాట. దెన్ ఇది ఎక్కడ ఉంటుంది? బార్డర్ ఏంటి అంటే కజకిస్తాన్కి దాని రష్యాకి బార్డర్గా ఉన్న నది ఏంటి అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటి అంటే ఐట్రిష్ రివర్. దెన్ ఎన్ని దేశాల గుండా కూడా ఫ్లో అవుతుంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి మనకి చైనా, కజకిస్తాన్ అండ్ రష్యా ఈ 3 కంట్రీస్కి సంబంధించి ఐట్రిష్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. దెన్ ఎరెస్ రివర్ ఎక్కడుంది అంటే రష్యాలో సౌత్ నుంచి నార్త్కి ఫ్లో అయ్యే రివర్ ఏంటి అంటే ఎరెస్. సో ఇంకొకటి వచ్చేసి 4th రివర్ వచ్చేసి లీనా రివర్ ఎక్కడ ఉంటుంది అంటే బైకాల్ సరస్సు ఉందిగా, బైకాల్ సరస్సు దాని బిసైడ్ ఉండే రివర్ ఏంటి అంటే లీనా. దెన్ సో గుర్తుపెట్టుకోండి, రష్యాలో ఉన్న 4 మేజర్ రివర్స్ వచ్చేసి ఓబ్, ఐట్రిష్, ఎరెస్ అండ్ లీనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రష్యా. దెన్ చైనాకు వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఏమున్నాయి అంటే ఆల్రెడీ ఏషియాలో అతిపెద్ద నది ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది? దాని 3 జోర్జెస్ డ్యామ్ ఉంది కదా, 3 గోర్జియస్ డ్యామ్ ఉన్న నది ఏంటి? యాంగ్జీ. యాక్చువల్గా యాంగ్జీ నదినే పెద్ద నది కదా, దాంట్లో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి యాంగ్జీ నదిపై ఉన్న 3 జోర్జియస్ డ్యామ్ అనమాట. సో ఎల్లో రివర్ కానీ, దక్షిణ చైనా సముద్రం కానీ ఎక్కడ ఉంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం ఇది ఒకసారి చూసుకోండి. చైనా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువనే చేయండి. అక్కడ ఫస్ట్ 3 లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా కూడా ఆ చైనాలోనే ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి అమ్మూర్ రివర్ ఎక్కడుంది అంటే మంగోలియాలో పుడుతుంది ఆ రివర్ అనేసి. ఆరిజినేట్స్ ఎక్కడవుతుంది అంటే మంగోలియా. దెన్ రష్యా, చైనా, మంగోలియాలో ప్రవహించే నది ఏంటి అంటే అమూర్. దెన్ బౌండరీస్ బిట్వీన్ ద రష్యా అండ్ చైనా, రష్యాకి చైనాకి
మధ్యలో బార్డర్లో ఉండే నది ఏంటి అంటే అమూర్ రివర్. సో ఫస్ట్ 3 లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా ఏషియా వచ్చేసరికి యాంగ్జీ రివర్ అనేసి అంటారు. దాని మీదనే ఉన్న డ్యామ్ ఏంటి అంటే లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి 3 గోర్జియస్ డ్యామ్. సో గుర్తుపెట్టుకోండి. దాని ఎల్లో రివర్ పసుపు నది అనేసి అంటారు. అది వచ్చేసి మదర్ రివర్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సో ఎల్లో రివర్ కూడా ఎక్కడుంది అంటే చైనా. దాని మెకాంగ్ నది ఇట్ ఫ్లోస్ సౌత్ చైనా సీ గుండా ప్రవహించే నది ఏంటి అంటే మెకాంగ్ ఉన్నది ఎక్కడ అంటే చైనా. మెకాన్జీ ఉన్నది కెనడాలో. సో యాంగ్జీ అండ్ ఎల్లో ఈ 2 రివర్స్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతాయి అంటే చైనా, మయన్మార్, కాంబోడియా, దాని థాయిలాండ్. ఈ 4 కంట్రీస్ గుండా ప్రవహించే నదిలు ఏంటి అంటే యాంగ్జీ అండ్ ఎల్లో రివర్. దెన్ మయన్మార్లో ఉన్న ఏకైక మెయిన్ రివర్గా చెప్పుకునేది ఏంటి అంటే ఇరావడి రివర్. మోస్ట్ కమర్షియల్ వాటర్ వేగా చెప్పుకుంటారు ఈ రివర్ని. సో ఇండియాలో మనకు తెలిసిందే ఆల్రెడీ గోదావరి, బ్రహ్మపుత్ర, సింధు, కృష్ణ, ఇవన్నీ వచ్చేసి మనకి ఇండియాకి మేజర్గా ఉన్న నదులు. బ్రహ్మపుత్ర వచ్చి చైనా, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలలో ప్రవహించే నది ఏంటి అంటే బ్రహ్మపుత్ర. సింధు వచ్చేసి చైనా, ఇండియా, పాకిస్తాన్. ఈ 3 దేశాల గుండా ప్రవహించే ఇండియన్ రివర్ ఏంటి అంటే సింధుగా చెప్తారు. గోదావరి రివర్ గురించి మనకు తెలిసే ఉంటుంది. దెన్ తజికిస్తాన్లో ఉన్న మెయిన్ రివర్గా చెప్పుకోవాలి అంటే అముదారియా రివర్ అనేసి అంటారు. దానికి సోర్స్ పామీర్ అనమాట. సో ఆరిజినేట్స్ ఇన్ తజికిస్తాన్లో జన్మించి ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కమిస్తాన్ ఈ దేశాల గుండా ప్రవహించే ఏకైక నది ఏంటి అంటే అముదారియా రివర్ అనేసి అంటారు. దాని సిద్దారియా రివర్ ఇది ఆరిజినేట్స్ ఇన్ కిర్గిస్తాన్లో జన్మించి కజకిస్తాన్ కానీ తుర్కమిస్తాన్ కానీ టర్కమినిస్తాన్ కానీ తజికిస్తాన్లో, ఉజ్బెకిస్తాన్లో ప్రవహించే ఇంకొక నది ఏంటి అంటే సిద్దారియా రివర్ అనేసి చెప్తామన్నమాట. ఇంకొకటి టర్కీలో ఉన్న ఏకైక నది యూప్రటీస్. దీని ఆరిజినేట్స్ ఇన్ టర్కీ అనేసి చెప్తాము. దాని టర్కీ, ఇరాక్ మధ్యలో ఉంటుంది. దాని పర్షియన్ గల్ఫ్లో కలిసే నది ఏంటి అంటే టర్కీలో ఉన్న యూప్రటీస్ నదిగా చెప్తామన్నమాట. దెన్ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మేజర్ మనం రివర్స్గా చెప్పుకునేది ముర్రే అండ్ డార్లింగ్. ఈ 2 రివర్స్లో మేజర్గా లాంగెస్ట్ రివర్ ఇన్ ఆస్ట్రేలియా వచ్చేసి ముర్రే. యాక్చువల్గా అందరూ డార్లింగ్ అనేసి అనుకుంటారు, కాకపోతే ముర్రే రివర్ అనేది లాంగెస్ట్ రివర్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా, రష్యా అయిపోయింది. నెక్స్ట్ ఏషియాకి సంబంధించిన చైనా ఇదంతా చూసాం. కానీ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికాకి సంబంధించిన మేజర్ రివర్స్ అన్నీ ఆఫ్రికా అండ్ అమెరికాలోనే ఉన్నాయన్నమాట. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ ఏంటి అంటే నైలు నదిగా చెప్పుకుంటాము. పొడవైన నది, వరల్డ్లో పొడవైన నది ఏంటి అంటే నైలు నది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందంటే ఉగాండా, కాంగో, ఇథోపియా, ఈజిప్ట్, సూడాన్ ఈ దేశాల గుండా ప్రవహిస్తుంది. దీంట్లో బ్లూ నైల్ అని, బ్లాక్ నైల్ అనేసి ఉంటుంది. దాని వైట్ నైల్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే లేక్ విక్టోరియా సరస్సులో జన్మిస్తుంది. దాని ఫ్లోస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది అంటే ఉగాండా, సూడాన్, కార్గో, దక్షిణ సూడాన్ గుండా ప్రవహిస్తుంది అనమాట. బ్లూ నైల్ వచ్చేసి లేక్ తానాలో జన్మిస్తుంది. దాని ఇథోపియా, సూడాన్ గుండా ప్రవహించే నది ఏంటి అంటే బ్లూ నైల్. సో ఇక్కడ ఆఫ్రికాలో గుర్తుపెట్టుకోవాల్సిన నదులు ఏంటి అంటే పొడవైన నది ఏంటి అంటే నైలు నది ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాలో ఉంది. దెన్ కాంగో రివర్ 2 సార్లు ఆల్రెడీ ఇందాకనే డిస్కస్ చేసినట్టు 2 సార్లు భూమధ్య రేఖను దాటే నది ఏంటి అంటే కాంగో. సో గుర్తుపెట్టుకోండి. దాని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దాని ఫ్లోస్ ఎక్కడి నుంచి అంటే కాంగో దేశం నుంచి అంగోలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ప్రవహించే నది ఏంటి అంటే కాంగో అనమాట. 2 సార్లు భూమధ్య రేఖను దాటే నది ఏంటి అంటే కాంగో. దెన్ జాంబేజీ రివర్ జాంబియాలో ఉంది. జాంబికా, అంగోలా, వోక్స్ వ్యాగన్ ఈ దేశాల గుండా ప్రవహించే నది ఏంటి అంటే జాంబేజీ నది ఎక్కడుంది అంటే ఆఫ్రికాలో ఉంది, జాంబియా దేశంలో. సో ఇంకొకటి వచ్చేసి నైజర్ నది గినియాలో ఉంటుంది. దెన్ నైజర్, మాలి, గినియా గుండా ప్రవహించే నది ఏంటి అంటే నైజర్. దాన్ని ఇంకొకటి వచ్చేసి సెనగల్ రివర్ ఉంటుంది. మాలి, మాల్టేనియా, సెనగల్ గుండా ప్రవహిస్తుంది. సో ఆఫ్రికాలో ఉన్న నదులు ఏంటి అంటే నైలు, కాంగో, జాంబేజీ అండ్ నైజర్. ఇట్లా మీరు కాంటినెంట్స్ వైజ్గా ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఏషియాలో ఉన్న నదులు ఏంటి, ఆఫ్రికాలో ఉన్న నదులు ఏంటి అంటే మీకు ఈజీగా ఒక ఐడియా వస్తుందన్నమాట. అప్పుడు మీరు చదివేటప్పుడు ఏంటి అంటే కంపల్సరీ మీరు
గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ మ్యాప్ లేకుండా చదివితే మీకు అసలు ఏమీ ఉండదు, బ్లాంక్ ఉంటుంది. కాబట్టి అది చూసుకుంటూ ఎట్లయితే మ్యాప్ పాయింటింగ్ ఎట్లయితే చూస్తామో ఎక్కడెక్కడి నుంచి ప్రవహిస్తుందంటే ఒక కంపల్సరీ ఒక రివర్ చూసుకున్నాము అంటే ఆ ఆరిజిన్ ఎక్కడవుతుంది అనేసి ఆరిజినేట్ ప్లేస్ చూసుకోండి. ఆ ఫ్లో ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి ప్రవహిస్తుందో ఆ ఫ్లో ఉంటుందిగా, ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది, ఏమన్నా రెండు దేశాలని కలుపుతుందా విడదీస్తుందా అనేసి కూడా చూసుకుంటే మీకు ఇంకా చూస్తారు కాబట్టి మీరు మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. సో కాంటినెంట్ వైజ్గా ఒకసారి చూసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూరప్కి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే వోల్గా రివర్ ఉంటుంది, నైపర్ రివర్ ఇక్కడే ఉంటుంది. లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్ వచ్చేసి ఓల్గా అనేసి అంటారనమాట. దెన్ ఆరిజినేట్స్ నైపర్ ఏమో వాల్తా హిల్స్లో ఉంటుంది, వాల్తా హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. బెలారస్, ఉక్రెయిన్, రష్యా గుండా ప్రవహించే నది ఏంటి అంటే నైపర్. దెన్ డాంగ్యూబ్ వచ్చేసి ఇది నల్ల సముద్రంలో కలిసే నదిగా చెప్పుకోవచ్చు. సో జాయిన్స్ ఇన్ ద బ్లాక్ సీ అంటారు. సో బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ జర్మనీలో ఇది ఆరిజినేట్ అవుతుంది. దెన్ స్లోవేకియా, చాలా ఈ డాంగ్యూబ్ రివర్ అయితే చాలా స్టేట్స్ కానీ లేకపోతే కంట్రీస్ గుండా ప్రవహించే నది ఏంటి అంటే డాంగ్యూబ్. స్లోవేకియా కానీ, జర్మనీ, బల్గేరియా, మాల్డోవా, క్రొయేషియా, సెర్బియా, చాలా ఒక 10 to 15 దేశాల గుండా ప్రవహిస్తుంది డాంగ్యూబ్ నది. సో జాయిన్స్ ద బ్లాక్ సీలో కలుస్తుంది. దాన్ ఎల్బ్ రివర్ వచ్చేసి చెక్ రిపబ్లిక్ అండ్ జర్మనీ, దాన్ ఫ్లోస్ ఇన్ రిపబ్లిక్ అండ్ జర్మనీ గుండా ఫ్లో అవుతుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే జాయిన్స్ ద నార్త్ సీ, ఉత్తర సముద్రంలో కలిసే నది ఏంటి అంటే ఎల్బ్. ఎక్కడుంది అంటే యూరప్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. దెన్ రైన్ రివర్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్ అండ్ జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ గుండా ప్రవహించే నది ఏంటి అంటే రైన్. దాని ఇంకొకటి వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్న నది ఏంటి అంటే రైన్. సో మనకి ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకొకటి థేమ్స్ నది నది గల ఒడ్డున ఏ నగరం ఉంది అనేసి అంటే యునైటెడ్ కింగ్డమ్, దట్ ఈస్ నథింగ్ బట్ లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. సో లండన్లో ఉన్న ఏకైక నది, మెయిన్ ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే థేమ్స్ రివర్ అనేసి చెప్తాము. దెన్ నార్త్ అమెరికాకి వచ్చేసరికి హ్యూకాన్ రివర్ ఒకటి ఉంటుంది, అది అలాస్కా, కెనడా గుండా ప్రవహిస్తుంది. దాని బేరింగ్ జలసంధిలో కలిసే నది ఏంటి అంటే యూకాన్. ఇందాకే చెప్పుకున్నట్టు నార్త్ అమెరికాలో మేజర్ రివర్ ఏంటి అంటే మెకంజీ కూడా ఇంపార్టెంట్ రివరే, కెనడాలో ఉంటుంది. దాని కొలంబియా రివర్ కెనడా ప్లస్ యుఎస్ఏ మధ్యలో ఉంటుంది. దాని కొలంబియా లేక్ కూడా ఉంటుంది. దాని మెససిపి రివర్ వచ్చేసి నార్త్ అమెరికా, యుఎస్ఏలో ఫ్లో అవుతుంది, నార్త్ అమెరికాలో జన్మించి. దాని లెఫ్ట్లో ఏంటి అంటే మిసోరీ ఉంటుంది. దెన్ మిసోరీ రివర్ ఉంటుంది లెఫ్ట్లో, మిసిసిపి రివర్కి లెఫ్ట్లో మిసోరీ రివర్ ఉంటుంది. రాఖీ పర్వతాలు అనమాట అటు సైడ్, రైట్ సైడ్ ఓహిమ్ అనేసి ఉంటుంది అనమాట. సో మేజర్గా మనకి నార్త్ అమెరికాలో ఉన్న రివర్స్ ఏంటి అంటే మెకంజీ, కొలంబియా, మిసిసిపి. దాని ఇంకొకటి వచ్చేసి కొలరాడో రివర్ యుఎస్ఏ, రాఖీ పర్వతాలలో జన్మిస్తుంది కాబట్టి కొలరాడో రివర్ అక్కడే ఉంటుంది. దాని యుఎస్ఏ, మెక్సికోలో రెండిటి గుండా ప్రవహించే నది ఏంటి అంటే కొలరాడో. దాని రియో గ్రాండ్ రివర్ వచ్చేసి యుఎస్ఏ ప్లస్ మెక్సికో రెండిటి గుండా ప్రవహిస్తుంది. దాని రెండిటి మధ్యలో ఉంటుంది కాబట్టి బౌండరీగా కూడా చెప్పుకోవచ్చు మనం రియో గ్రాండ్ రివర్ని. దాని సెయింట్ లారెన్స్ రివర్ వచ్చేసి యుఎస్ఏ ప్లస్ కెనడాకి సంబంధించిన రివర్ ఏంటి అంటే యుఎస్ఏ అండ్ కెనడా గుండా ఫ్లో అయ్యే రివర్ ఏంటి అంటే సెయింట్ లారెన్స్ రివర్. దాని ఇంకొకటి వచ్చేసి మనకి సౌత్ అమెరికాలో ఉన్న వరల్డ్ బిగ్గెస్ట్ వేరే, లాంగెస్ట్ నది ఏంటి వరల్డ్స్లో అంటే నైలు నది. అతి పొడవైన నది, అతి పెద్దదైన నది ఏంటి అంటే అమెజాన్. అతి పొడవైన నది ఉన్నది నైలు నది ఎక్కడుంది అంటే ఆఫ్రికా. దాని అమెజాన్ రివర్ వచ్చేసి యాండీస్ పర్వతాలు. అమెజాన్ నది వచ్చేసి సౌత్ అమెరికా. దాని ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అమెజాన్ రివర్ అంటే బ్రెజిల్ అండ్ పెరు, ఈ రెండిటి మధ్యలో ఫ్లో అయ్యే రివర్ ఏంటి అంటే అమెజాన్. దెన్ ఇంకొకటి మెయిన్ ఒరినారో రివర్, కొలంబియా ప్లస్ వెనిజులాకి మధ్యలో ఉంటుంది. ఈ నది పైనే ఉన్న పెద్ద లాంగెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏంజిల్ జలపాతం ఉన్న నది ఏంటి అంటే చురాన్ నదిగా పిలుస్తారు. ఇది ఏంటి అంటే ఉపనదిగా చెప్తాము. ఓరినారో నదిపై ఉన్న జలపాతం ఏంటి అంటే ఏంజెల్.
దెన్ ఫ్రాన్సిస్కో రివర్ ఉన్నది ఏ ఏ కంట్రీ అంటే బ్రెజిల్. దెన్ పరానా రివర్ వచ్చేసి బ్రెజిల్లో ఉంది. దాని ఎక్కడెక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే పరాగ్వే, దాని బ్రెజిల్, ఉరుగ్వే నుంచి సారీ పరాగ్వే ఒకటి, బ్రెజిల్ గుండా ప్రవహించే నది ఏంటి అంటే పరానా. సో ఇవన్నీ మనకి మెయిన్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ ఇంతకుముందుకు అడిగిన మిసిసిపి రివర్ ఒకటి, మెకంజీ రివర్ ఒకటి, దాన్ ఏంజల్ జలపాతం ఉన్న నది ఏంటి, దాని కాంగో నది ఎన్నిసార్లు భూమధ్య రేఖను దాటుతుంది, దాని థేమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం ఏంటి, ఇవన్నీ మనకు ఆల్రెడీ సెనగల్ రివర్ కానీ ఇవన్నీ వచ్చినాయి. నైజర్ ఎక్కడుంది, దాన్ జాంబేజీ రివర్ ఎక్కడుంది, ఆస్ట్రేలియాలో ఉన్న ముర్రే రివర్, ఆస్ట్రేలియాలో ఉన్న 2 మేజర్ ఏంటి, ముర్రే రివర్ ఒకటి, నెక్స్ట్ డార్లింగ్ రివర్ ఒకటి, దెన్ మెకంజీ నది ఎక్కడుంది, మెకాంగ్ ఎక్కడుంది, దెన్ డాంగ్యూమ్ ఎన్ని స్టేట్స్లో ఎన్ని కంట్రీస్లో ఫ్లో అవుతుంది. ఆల్రెడీ మనకి 3 జార్జియస్ డ్యామ్ గురించి చర్చించుకున్నాం కదా. వరల్డ్స్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకి 3 జార్జియస్ కదా. సో దాని గురించి కూడా మనకి క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్సే. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రివిజన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే కంపల్సరీ వరల్డ్ మ్యాప్ అనేది మీ ముందు ఉండాలి. అప్పుడే మీకు కనీసం చదవడానికి అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని మ్యాప్ ఉంటే ఏంటి అంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళదు. కంపల్సరీ మ్యాప్ మీదనే వింటూ చదువుకుంటే ఇంకా బెటర్. మ్యాప్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి చూసుకోండి, మళ్ళీ అసలు మర్చిపోరు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.